హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎల్ఎఫ్టి టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఎల్ఎఫ్టి టెస్ట్ అంటే ఏంటి? లివర్ ఫంక్షన్ టెస్ట్. మన బాడీలో లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఇది లార్జెస్ట్ ఆర్గన్ కూడా. అబ్డామిన్ క్యావిటీలో ప్రజెంట్ అయి ఉంటుంది. అబ్డామిన్ క్యావిటీ అండ్ రిబ్స్కి కొంచెం కిందన ప్రజెంట్ అయి ఉంటుంది. మెయిన్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయంటే ఎల్ఎఫ్టీలో బాడీలో నుంచి టాక్సిక్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. విటమిన్స్ని స్టోర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ బైల్ యాసిడ్స్ అనేటివి కొన్ని ఉంటాయి, అవి కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్ డ్యామేజ్ అయినప్పుడు డాక్టర్స్ ఎల్ఎఫ్టి టెస్ట్ని సజెస్ట్ చేస్తారు. ఎల్ఎఫ్టి టెస్ట్ వచ్చేసి ఇది అంటే లివర్ హెల్దీగా ఉందా లేదా ఏమైనా డ్యామేజ్ అయ్యిందా అనేసి తెలుసుకోవచ్చు ఈ టెస్ట్ ద్వారా. అండ్ ఫ్యాటీ లివర్ తెలుసుకోవచ్చు, హెపటైటిస్, జాండీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో డిసీజెస్ ఎల్ఎఫ్టీకే వస్తుంది డిసీజ్. అలా లివర్ ఏమైనా డ్యామేజ్ అయ్యిందా అండ్ లివర్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా అనేసి ఈ ఎల్ఎఫ్టీ టెస్ట్లో తెలుసుకోవచ్చు. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉన్నాయి, అది వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు. బిల్రుబిన్ వచ్చేసి మన బాడీలో ఓల్డ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు బిల్రుబిన్ ప్రొడ్యూస్ అవుతుంది. లివర్ దానిని ప్రాసెస్ చేసి మన బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది. ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రెండు ఉంటాయి దీంట్లో. నార్మల్ రేంజ్ వచ్చేసి 0.3 నుంచి 1.2 mg/dlలో ఉండాలి. నెక్స్ట్ ఇది బిల్రుబిన్ ఎక్కువైనప్పుడు మనకి ఐస్ ఎల్లో అవ్వడము, స్కిన్ ఎల్లో అవ్వడము, యూరిన్ డార్క్గా రావడము, ఇలాంటివి జాండీస్కి ఇండికేషన్ అన్నమాట. నెక్స్ట్ ఎస్జిఓటి అన్నా ఏఎస్టి అన్నా ఒకటే. ఇవి ఏఎస్టి అనేది ఎంజైమ్ అన్నమాట. ఇది లివర్లో, హార్ట్లో అండ్ మజిల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. దీని నార్మల్ రేంజ్ వచ్చేసి 5 నుంచి 40 U/Lలో ఉండాలి. హై అయినప్పుడు లివర్ డ్యామేజెస్ అండ్ హెపటైటిస్ లాంటివి అండ్ ఆల్కహాలిక్ డిసీజెస్ ఉంటాయి, ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ అలాంటివి. నెక్స్ట్ ఎస్జిపిటి అన్నా ఏఎల్టి అన్నా ఒకటే. ఇది మెయిన్ లివర్లో ఉంటుంది. నార్మల్ రేంజ్ వచ్చేసి 7 నుంచి 56 U/Lలో ఉండాలి. ఏఎల్టి ఇంక్రీజ్ అయినప్పుడు లివర్ సెల్స్ని డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అంటే ఏఎల్టి ఇంక్రీజ్ అవుతే లివర్ సెల్స్ బాడీలో డ్యామేజ్ అవుతాయి అన్నమాట. మోస్ట్లీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి అండ్ వైరల్ హెపటైటిస్లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే వైరల్ హెపటైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏఎల్పి వచ్చేసి ఆల్కలైన్ ఫాస్ఫేట్ అన్నమాట. ఆల్కలైన్ ఫాస్ఫేట్ లివర్ అండ్ బోన్స్లో ఉంటుంది. దీని నార్మల్ రేంజ్ వచ్చేసి 44 నుంచి 144 U/L ఉండొచ్చు. ఏఎల్పి ఇంక్రీజ్ అయితే లివర్ డిసీజెస్, బోన్ డిజార్డర్స్, బైల్ డక్ట్ బ్లాకేజెస్ ఇండికేషన్ ఉంటుంది. అంటే బైల్ డక్ట్ డ్యామేజ్ అయినట్టు అలాగా. టోటల్ ప్రోటీన్ బాడీ గ్రోత్ అండ్ రిపేర్కి ఇంపార్టెంట్. నార్మల్ రేంజ్ వచ్చేసి 6.0 నుంచి 8.3 G/dlలో ఉండాలి. లో ప్రోటీన్ లెవెల్స్ ఉంటే లివర్ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్బమిన్ లివర్ ప్రొడ్యూస్ చేసే ఇంపార్టెంట్ ప్రోటీన్ అన్నమాట. నార్మల్ రేంజ్ దీనిది ఎంత ఉండాలంటే 3.5 నుంచి 5.0 G/dlలో ఉండాలి. లో ఆల్బమిన్ ఉన్నప్పుడు లివర్ డిసీజెస్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, పూర్ న్యూట్రిషన్స్ అలా మన బాడీకి ఉంటుంది. నెక్స్ట్ గ్లోబులిన్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది. నార్మల్ వాల్యూ వచ్చేసి 2.0 నుంచి 3.5 G/dlలో ఉండాలి. అబ్నార్మల్ ఉంటే ఇన్ఫెక్షన్స్ కానీ లివర్ డిసీజెస్ అండ్ ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. నెక్స్ట్ A/G రేషియో అంటారు. A/G రేషియో ఉంటే లివర్ ఇన్ఫెక్షన్స్ అండ్ లివర్ డిసీజెస్ ఉండొచ్చు. ఎల్ఎఫ్టి ఎప్పుడు చేయించుకోవాలి అనంటే డాక్టర్స్ సజెస్ట్ చేసినప్పుడు, అండ్ డాక్టర్స్ ఎలాంటి పేషెంట్స్కి సజెస్ట్ చేస్తారు అనంటే జాండీస్ లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినప్పుడు, అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ యూజ్ చేస్తారు కదా డైలీ వాళ్ళకి, అండ్ హెపటైటిస్ ఉన్న వాళ్ళకి,
అండ్ అబ్డామినల్ పెయిన్స్ ఉంటాయి వాళ్ళకి ఈ ఎల్ఎఫ్టి టెస్ట్ సజెస్ట్ చేస్తారు. అండ్ ఈ ఎల్ఎఫ్టి కోసం ఏ శాంపిల్ కలెక్ట్ చేస్తారంటే సీరం శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు. ఎల్లో ఆర్ రెడ్ ట్యూబ్లో కలెక్ట్ చేసుకుంటారు. కొన్ని హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్ ఫాస్టింగ్ రికమెండ్ చేస్తారు ఎల్ఎఫ్టి టెస్ట్ కోసం. అండ్ దీనికి ముందు ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అని అంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, అండ్ మీరు ఏమైనా మెడిసిన్స్ వాడుతూ ఉంటే అది ముందే డాక్టర్కి ఇన్ఫామ్ చేయడము. ఒకవేళ డాక్టర్ ఫాస్టింగ్లో చేయించుకోమని చెప్తే ఫాస్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడము. అండ్ ఇంకొకటి మనకి ఏమేమి సిమ్టమ్స్ ఉండొచ్చు ఈ ఎల్ఎఫ్టి వల్ల అంటే ఎల్లో ఐస్ అండ్ వీక్నెస్, వామిటింగ్స్, డార్క్ యూరిన్ అండ్ అబ్డామినల్ పెయిన్స్ ఇవి సిమ్టమ్స్ అన్నమాట. అండ్ హెల్దీ లివర్ కోసం మనము ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అని అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడము, వాటర్ ఎక్కువగా తాగడము, అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడము. ఇలాంటివి ఫాలో అవుతే అండ్ లివర్ హెల్దీగా ఉంచుకోవచ్చు. ఎల్ఎఫ్టి గురించి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.